హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము వంకాయ టమోటా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా అంటే చాలా టేస్టీగా, సింపుల్గా చాలా బాగుంటుంది. దీని ప్రిపరేషన్ ఎలానో చూసేద్దాం. దానికోసం ముందుగా మనము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులంతా కూడా యాడ్ చేసుకోండి. ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, అలాగే పచ్చెనగపప్పు ఉంటే పచ్చెనగపప్పు కూడా కొద్దిగా యాడ్ చేసుకొని ఇవి కూడా కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులోకి నేను ఇక్కడ ఒక 5 పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా యాడ్ చేసుకున్నాను. ఇవంతా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా చక్కగా ఫ్రై చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అనేది. ఈ విధంగా బాగా కలర్ వచ్చేంత వరకు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేస్తున్నానండి. ఇది నేను ఫ్రెష్గా దంచుకొని యాడ్ చేస్తున్నాను. ఫ్రెష్గా ఉన్నదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే అల్లం కొద్దిగా తక్కువగా యాడ్ చేసుకోండి, ఎందుకంటే అల్లం వాసన అనేది వచ్చేస్తుంది. కాబట్టి అల్లం లైట్గా తక్కువగా యాడ్ చేసుకొని వెల్లుల్లి కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకొని ఇది కూడా యాడ్ చేసి పచ్చివాసన అంతా కూడా పోయేలాగా వేయించుకోవాలి. ఇదంతా పచ్చివాసన పోయిన తర్వాత ఇక నేను ఒక 1/2 కిలో వంకాయలు తీసుకున్నానండి. వీటిని ముందుగానే కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో యాడ్ చేసి పెట్టుకున్నాను. ఈ వంకాయలు ఈ విధంగా పొడవుగా సన్నగా కట్ చేసుకోండి. మీరు నార్మల్ వంకాయలతో అయినా చేసుకోవచ్చు, లేదా పొడుగు వంకాయలు దొరుకుతాయి కదా మనకి, ఆ వంకాయలతో అయినా కూడా చేసుకోవచ్చు. వేటితో చేసుకున్నా కూడా ఈ విధంగా పొడవుగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్, అలాగే పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఈ ముక్కలంతా కూడా మెత్తగా మగ్గేంత వరకు ఇలా వేయించుకుంటూ మగ్గనిచ్చుకోవాలండి. ఈ కర్రీలో మనము వాటర్ అనేది అసలు యాడ్ చేయము. ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ విధంగా తిప్పుకుంటూ ఈ ముక్కలంతా కూడా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఈ ముక్కలంతా కూడా బాగా మెత్తగా అయిపోవాలి. అప్పటి వరకు ఇలానే వేయించుకోవాలి. మనం హై ఫ్లేమ్లో పెట్టేస్తే కిందంతా మాడిపోతుంది. కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవంతా కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అనేది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇక్కడ చూసారా, మనకి ఆల్మోస్ట్ మెత్తగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు నేను ఇక్కడ బాగా పండిన టమోటాలు మీడియం సైజువి ఒక 3 తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి. అలాగే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఇందాక మనము వంకాయ ముక్కల్లో కూడా యాడ్ చేసాము. అలాగే నేను టమోటాల్లో కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. మీరు చూసుకొని యాడ్ చేసుకోండి, ఎక్కువ యాడ్ చేసేయద్దు. ఈ విధంగా ఉప్పు కూడా యాడ్ చేసి ఈ ముక్కలంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఈ టమోటా ముక్కలంతా కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గనిచ్చుకోవాలండి. ఈ ముక్కలంతా కూడా సాఫ్ట్గా అయిపోవాలి. అప్పటి వరకు ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ బాగా కుక్ చేసుకుందాము. వాటర్ అనేది ఏమాత్రం యాడ్ చేయకూడదు. వాటర్ యాడ్ చేస్తే బాగోదు ఈ కర్రీలో. కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వంకాయలు అలాగే టమోటాలు అంతా కూడా మెత్తగా మగ్గేంత వరకు ఇలా తిప్పుకుంటూ మగ్గనిచ్చుకుందాము. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మాడనివ్వకుండా బాగా మగ్గనిచ్చుకోండి. టమోటా అంతా కూడా సాఫ్ట్గా అయిపోతుంది మనకి. చూసారుగా, మనకి ఇక్కడ బాగా సాఫ్ట్గా అయిపోయింది టమోటా అంతా కూడా. ఇప్పుడు నేను ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశానండి. ధనియా పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ కంటే కూడా తక్కువగా యాడ్ చేశాను. రెడ్ చిల్లీ పౌడర్ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను కాబట్టి మీరు కారం ఎంత తినగలరో దాన్ని బట్టి యాడ్ చేసుకొని ఈ కారం యాడ్ చేసిన తర్వాత మనకి పచ్చివాసన అంతా పోయిందాకా వేగనిచ్చుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా పచ్చివాసన అంతా కూడా పోయేలాగా వేగనిచ్చుకొని స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ వంకాయ టమోటా కూర రెడీ అయిపోయింది. ఈ కర్రీ అనేది వేడి వేడి రైస్లోకి లేదా రోటీ, చపాతీ, నాన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.